కాకానికి ఓ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయగా మరో కేసులో రిమాండ్ విధించింది. మరో కేసులో ఆయన్ను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాల్లో ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో బెయిల్ మంజూరు కాగా, ఇక కనుపూరు చెరువులో మట్టి తవ్వి లేఅవుట్లకు విక్రయించిన కేసులో నెల్లూరు 4వ అదనపు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించింది. ప్రస్తుతం కాకా నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసిన కేసులో 2 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. ఈ నెల 30 నుంచి 1వ తేదీ వరకు విచారణ జరిపి తిరిగి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యూ. రైట్, మొత్తానికి మనం చూసుకుంటే మాజీ మంత్రి నెల్లూరు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గత 2 నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఆయన ఏదైతే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం నిన్న శుక్రవారం రోజు ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే 5 కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా నిన్న ఒక కేసులో బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది. ఏదైతే సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమంగా గ్రావెల్ తవ్వినటువంటి వ్యవహారంతో పాటు ఇటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఫోర్జరీ సంతకంపై కూడా ఆయన A2 నిందితుడిగా ఉన్నారు. సో ఆయన ఆ కేసులో ప్రస్తుతం నిన్న ఏదైతే 4వ అదనపు న్యాయస్థాన న్యాయమూర్తి ఎస్కే నౌషాద్ నాజ్ అదనపు జడ్జి ఏదైతే రిమాండ్ నుంచి కూడా ఆయనకి జ్యుడిషియల్ యొక్క ఏదైతే ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అయితే మొత్తానికి మనం చూస్తే ఒక కేసులో బెయిల్ ఇచ్చారు, మరో కేసులో ఆయన్ని కస్టడీకి తీసుకున్నారు. మరో కేసుకు సంబంధించి 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇటు ఏదైతే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి అక్కడ టోల్ ప్లాజా అనాధికారికంగా కూడా ఉండడం జరిగింది. దాదాపు కోట్ల రూపాయలు ఆ టోల్ ప్లాజా నుంచి వసూలు చేశారు. అందులో రెండవ నిందితుడిగా ఉన్నారు. సో ఆయన్ని ఒక 2 రోజుల పాటు కస్టడీ కోసం ఆయన పోలీసులు కూడా ఈరోజు సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఉంటబోతుంది. 5 గంటలకు తిరిగి కూడా 2వ అదనపు మెజిస్ట్రేట్ వద్ద కూడా ఆయన హాజరుపరచాల్సిందిగా ఇటు న్యాయమూర్తి చెప్పడం జరిగింది. మళ్ళీ సాయంత్రంకి మెజిస్ట్రేట్ వద్దకు వచ్చిన తర్వాత ఏదైతే ఈ 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఉంటుందో ఈ 2 రోజుల పాటు కూడా ఆయనకున్నటువంటి ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో సో ఆ న్యాయమూర్తి కూడా ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయమూర్తిని కూడా లోపలికి అలౌ చేయాలంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అనేక కేసుల్లో ప్రస్తుతం నిందితుడిగా ఉన్నారు. ఒక కేసు వెంబడి మరో కేసు ఆయన మెడకి ఉచ్చులాగా బిగుచుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు 2 నెలలుగా అంటే అక్రమ మైనింగ్ కేసులో తొలితిగా ఆయన్ని అదుపులో తీసుకున్న పోలీసులు ఏదైతే 14 రోజులు రిమాండ్లో విధించడం జరిగింది. ఆ తర్వాత 2వ కేసు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఏదైతే సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆయన ఏర్పాటు చేసినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి 14 రోజులు రిమాండ్లో ఉండడం జరిగింది. మరలా 3వ కేసు సర్వేపల్లి రిజర్వాయర్లో అదేవిధంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సంబంధించినటువంటి ఫోర్జరీ కేసులో కూడా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. తర్వాత ప్రస్తుతం ఏదైతే ఇటు టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి అనాధికారికంగా కూడా టోల్ ప్లాజాను అక్కడ వసూలు చేశారు. దాదాపు కోట్ల రూపాయలు ఇక్కడ వాళ్ళ యొక్క సొంత ఖాతాలో వేసుకున్నారని చెప్పి కేసు నమోదవడంతో అక్కడ కూడా 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే ప్రస్తుతం తాజాగా నిన్న ఏదైతే వెంకటాచలం సంబంధించినటువంటి కనుపూరు చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్వి ప్రైవేటు లేఅవుట్లకు వేయడంతో ఈ యొక్క కేసు ప్రస్తుతం అక్కడ ఆ లేఅవుట్లో వేసినటువంటి లక్షల క్యూబిక్ మీటర్ల యొక్క ఈ యొక్క మొత్తం గ్రావెల్ అంతా కూడా అక్రమంగా జరిగిందంటూ కూడా ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి మరో 14 రోజులు అంటే జూలై 11వ తేదీ వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు, నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ అరెస్ట్ అంటూ కూడా ఒకవైపు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పలువురు నేతలు ఎక్స్ మినిస్టర్స్ అయ్యుండొచ్చు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యేస్ ఎక్స్ ఎమ్మెల్సీలంతా కూడా పదే కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయ కక్షల్లో భాగంగానే కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే 2 నెలల కాలంలో దాదాపు 10ల సంఖ్యలో అంటే 10 నుంచి 12 సార్లు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇలా ఏదైతే న్యాయమూర్తుల ముందు కోర్టుల ముందు తిప్పుతున్నారు. ఇటు మంగళగిరికి సంబంధించినటువంటి గుంటూరు పరిధిలో కూడా ఆయన ఉదయం తీసుకెళ్లి మళ్ళీ సాయంత్రం తీసుకువచ్చారు. ఇది కక్షపూరితంగానే జరుపుతున్నారని చెప్పి ఒకవైపు వైసీపీ మండిపడుతున్నప్పటికి కూడా ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో 2023లో ఏదైతే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి అక్కడ అనాధికారికంగా కూడా టోల్ ప్లాజాని ఏర్పాటు చేసుకుని దాదాపు కోట్ల రూపాయలు గడించిన దాంట్లో ప్రస్తుతం ఆయన కస్టడీకి తీసుకోబోతున్నారు.
ఉండబోతున్నారు. 2 రోజుల పాటు కస్టడీలో ఆయన ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారనే దాని మీద కూడా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 కేసుల్లో ఒక కేసుకు సంబంధించి మైనింగ్ పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి అక్రమ మైనింగ్ క్వార్జ్ వ్యవహారం దాదాపు 250 కోట్ల మేరకు కూడా అక్రమంగా తరలించారు. దాంట్లో 3 రోజుల పాటు కూడా కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో పూర్తిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నారు ఏదైతే ఏసీబీ అధికారులు. దీంట్లో పూర్తి సహకారం కూడా అందించలేదు కాకాని గోవర్ధన్ రెడ్డి. దాదాపు రోజుకి 20 క్వశ్చన్లు సంబంధించి 3 రోజుల పాటు 60 క్వశ్చన్లు వేసినప్పటికి కూడా 3, 4, 5 క్వశ్చన్లకు మాత్రం ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మళ్ళా రెండవసారి కూడా 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా ఇటు ఏదైతే సిట్ అధికారులు సర్వేపల్లికి సంబంధించిన రిజర్వాయర్లో గ్రావెల్ తవ్వకాలపై సిట్ అధికారి అయినటువంటి డిఎస్పీ బాపట్లకు సంబంధించిన రామాంజనేయులు 2 రోజుల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నప్పుడు కూడా అక్కడ కూడా ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఇటు న్యాయమూర్తి ముందు మరికొంత సమయం కూడా మాకు కావాలని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు నిన్న ఏదైతే ప్రధానంగా శుక్రవారం రోజు ఒక కేసులో బెయిల్ వచ్చినప్పుడు కూడా మరో కేసులో ఆయన రిమాండ్ విధించినప్పుడు కూడా ప్రత్యేకించి కృష్ణాపట్నం పోర్టుకు సమీపంలో ఉన్నటువంటి టోల్ ప్లాజా వసూలు చేసినటువంటి కోట్ల రూపాయలు ఎక్కడికి ఏ ఖాతా నుంచి మీరు మళ్లించారు, దీన్ని ఎవరు చెప్పారు, దీని వెనక సూత్రధారులు ఎవరు, పాత్రధారుల వ్యవహారాలపై కూడా పూర్తి ఆధారాలు అయితే పోలీసులు తీసుకునేందుకు 2 రోజుల పాటు కస్టడీ వ్యవహారంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉండబోతున్నారు. ఈ 2 రోజుల పాటు ఈ యొక్క క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్ ఇవ్వబోతున్నారా, గతంలో చెప్పిన విధంగానే మా న్యాయవాదులతో మాట్లాడుకోండి, మా న్యాయవాదులే చెప్తారు, నాకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి ఆన్సర్లే రాబోతున్నాయి అనే దాని మీద కూడా ప్రశ్న పోలీసులు తలనొప్పిగా మారింది. కాకాని గోవర్ధన్ రెడ్డి నోరు మెదిపితే తప్ప ఈ కేసులకు సంబంధించినటువంటి పూర్తి పూర్వపరాలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక అక్రమాలు ఆయన చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో వాటన్నిటి మీద పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక్కొక్క కేసు ఒక్కొక్కటి బయటపడడంతో దాదాపు న్యాయస్థానంలో ఆయన వచ్చినటువంటి తరుణంలో 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత మరలా వారికి అవకాశం ఉన్న మేరకు కూడా వాళ్ళు కస్టడీకి తీసుకునేందుకు మరికొంత సమయం కావాలని పోలీసులు అడిగి పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఇలా మళ్ళా వెంటనే పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఏదేమైనా కూడా 5 కేసుల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక కేసులో బెయిల్ రావడం జరిగింది. మరో 4 కేసుల్లో ఆయన రిమాండ్లో ఉన్నారు. అయితే ఇక్కడ తాజాగా రేపు 3వ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కాకాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఒక హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల కాలంలో ఆయన పర్యటనలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పోలీసులు ఇలాంటి మళ్ళా పరిస్థితులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. సెంట్రల్ జైలు వద్దకు వచ్చేటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. 5 కేసుల్లో ఉన్నటువంటి నిందితుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా పరామర్శిస్తారంటూ కూడా ఒకవైపు టీడీపీ నాయకులు కూటమి నాయకులంతా కూడా ఎద్దేవా చేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో ఎవరైనా కూడా అక్రమాలు అవినీతి పాల్పడినటువంటి వ్యక్తులను వెంటాడి వాళ్ళని పోలీస్ స్టేషన్ జైల్లో పెడతా ఉన్నారు. సో వాటి పూర్తిగా ఎక్కడైతే వాళ్ళు అవినీతి చేశారో ఎన్ని కోట్ల మేరకు అవినీతి చేశారో వాటి బయోడేటా అంతా కూడా పూర్తిగా కూడా బయటకు తీస్తా ఉన్నారు. ఒకవైపు సిఐడి సిట్టు యొక్క ఎంక్వైరీలో అనేక మంది మంత్రులు మాజీ మంత్రులంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క సెంట్రల్ జైల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ మేరకే సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి మరికొంతకాలం మాత్రం రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.